వెల్కమ్ టు ఫ్యాక్టిజం. అయోధ్యలో అనాది కాలంగా వేచి చూసిన క్షణం, శ్రీరాముడి ఆలయంలో ధ్వజారోహణ జరిగిన దివ్యమైన సమయం. అది కేవలం ఒక జెండా ఎగరడం కాదు, అదొక యుగ పరివర్తనం. ధర్మస్వరూపుడైన శ్రీరాముని కొరకు ఎగిరిన ధర్మధ్వజం లోకానికి ధర్మమే శాశ్వతమని ప్రకటించిన పవిత్రమైన ఘట్టం. ఈ ధర్మధ్వజం కేవలం రంగు ఆకారాల సమాహారం కాదు, ఇది రామతత్వం, ఆధ్యాత్మికత, ధర్మబలం, సేంద్రియ భారతీయత అన్నింటి సంకలనం. జెండా రంగు కాషాయం అంటే త్యాగం, యోగం, జ్ఞానం, సాధన అనే 4 దీపాల జ్యోతి. ధ్యానం ఉన్న చోటే దైవం ఉంటుందని ధ్వజం మనకి చెప్తుంది. రాముడి కథల్లో దాగిన ఆభరణం ధ్వజంపై ఉన్న కోవిదార చెట్టు. ధ్వజంపై ఉన్న కోవిదార చెట్టు చిన్న చిహ్నం కాదు, అది రామ కథలోని అత్యంత అందమైన పౌరాణిక పుష్పం. వాల్మీకి, రామాయణం, మహాభారతం, బౌద్ధ సాహిత్యం మూడింట్లోనూ కోవిదార చెట్టు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. వాల్మీకి మహర్షి రాముడి అరణ్య యాత్రను వర్ణించినప్పుడు అక్కడ అరణ్యంలో పుష్పించిన కోవిదార వృక్షాల ప్రత్యేకతని పేర్కొన్నారు. కోవిదార, కర్ణకార మరియు ఎన్నో వృక్షాల పుష్పాలతో కలకలలాడుతూ ఉండటం చూసి రాముడు హృదయపూర్వకంగా హర్షించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు లంకలో సీతమ్మని వెతుక్కుంటూ అశోక వాటికలో అడుగు పెడుతున్నప్పుడు వాల్మీకి మళ్ళీ కోవిదార చెట్లను ప్రస్తావించారు. అశోక వాటికలో ఉన్న వృక్షాలు అశోక, కదంబ, మందార, పారిజాత ఇలా అన్నింటి మధ్యలో కోవిదార పుష్పాలు ప్రత్యేకంగా ప్రకాశిస్తున్నట్లు వర్ణించాడు. అంటే సీతాదేవి ఉన్న ప్రదేశాన్ని ప్రకాశవంతం చేసిన వృక్షాల్లో కోవిదారం కూడా ఒకటి. ఆశ, శాంతి, రక్షణ ఇవే చిహ్నం. పురాణాల ప్రకారం మందార, పారిజాత అనే మహాపుష్ప వృక్షాలను కలిపి కశ్యప మహర్షి ఒక పవిత్రమైన హైబ్రిడ్ వృక్షాన్ని సృష్టించారు. అదే కోవిదార. ఇది యాదృచ్ఛిక పుష్పం కాదు, అందం, శాంతి, ఆశ, దివ్యత అన్నింటినీ ఒకే చోట కలిపిన వృక్షం. అందుకే సీతమ్మ దగ్గర కనిపించే కోవిదార పుష్పం ఆమె భక్తి ఎంత అసంచలమో, రాముణ్ణి చేరుకునే ఆమె తపస్సు ఎంత పవిత్రమో సూచించే ప్రతీక. ధ్వజం మధ్య భాగంలో ఉన్న ఓంకారం జస్ట్ ఒక చిహ్నం కాదు, అది సృష్టి యొక్క ప్రథమ నాదం. ఓం అంటే ఆది అనంతం, సృష్టి, స్థితి, లయం అన్నింటి మూల స్వరూపం. ఈ ఓంకారాన్ని రామధ్వజంపై ఉంచడం రామతత్వం, పరబ్రహ్మతత్వం అని ప్రకటించడమే. ఓంకారాన్ని చుట్టుముట్టి ఉన్న సూర్యకిరణాలు శ్రీరాముడికి చెందిన సూర్యవంశం మహిమను సాక్షాత్కరిస్తాయి. సూర్యుడంటే శక్తి, ప్రకాశం, సత్యం, విజయం, ధర్మపాలన. రాముడు వంశానుగతంగా ఈ విలువలకి ప్రతిరూపం. అందుకే సూర్య చిహ్నం ఎల్లప్పుడూ రాముడితో అనుసంధానమై ఉంటుంది. యోగం, భక్తి, ధర్మం, న్యాయం అన్ని రామత్వంలో భాగమని ఈ ధర్మధ్వజం మనకి చెప్తుంది. రాముడి ఆలయంలో ఎగిరిన ఈ జెండా మన హృదయాలలో కూడా ఎగరాలి. ధ్యానం, శాంతి, ధర్మం ఇవే రామ సందేశం. ఈ పవిత్ర ధర్మధ్వజం అయోధ్యలో మాత్రమే కాదు, మన ఇంటిలో, మన మనసులో, మన జీవనంలో కూడా ఎగరాలి. శ్రీరామ, నీ ధర్మం, నీ శక్తి, నీ కరుణ ఈ లోకానికి వెలుగుగా నిలవాలి. జై శ్రీరామ్.